పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం గవర్నర్ గారిని కలిసి ఇటీవల బయటపడ్డ అదానీ గ్రీన్ గారి సోలార్ పవర్ డీల్ లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డీల్ ని స్క్రాప్ చేయాలని అడిగాము. దీని మీద ఎంక్వైరీ జరగాలని అడగడం జరిగింది. అన్నకు ఛాలెంజ్ విసిరిన చెల్లి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిల ఓపెన్ ఛాలెంజ్. గౌతమ్ ఆదానీ అవినీతి వ్యవహారంలో జగన్ ప్రమేయం ఉందని ఆరోపణలు. గౌతమ్ ఆదానీ అవినీతి వ్యవహారంలో తన సోదరుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. ఆదానీ జగన్ అవినీతి ఒప్పందంపై తాను గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు షర్మిల సంచలన ప్రకటన చేశారు. ఆదానీ విషయంలో తాను తప్పు చేయలేదని వైఎస్ జగన్ తన పిల్లలపై ప్రమాణం చేయాలని షర్మిల సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంతో ఆదానీ కుదుర్చుకున్న ఒప్పందంపై దర్యాప్తు చేయాలని గవర్నర్ కోరినట్లు వెల్లడించారు. విజయవాడలో బుధవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కీలక విషయాలు వెల్లడించారు. జగన్ ఆదానీ ఒప్పందంపై దర్యాప్తు జరిపించాలని గవర్నర్ను కోరాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భారం, లాభం ఆదానికి లాభం కోసమే ఈ ఒప్పందమని వివరించారు. ఈ ఒప్పందం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని సంచలన ప్రకటన చేశారు. రాబోయే 25 ఏళ్లు ఈ ఒప్పందం అంటే వచ్చే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లేనని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు నష్టం వచ్చినా పర్వాలేదు, కానీ ఆదానికి లాభం కావాలని వైఎస్ జగన్ ప్రయత్నించారని వైఎస్ షర్మిల తెలిపారు. ఆదానితో ఒప్పందం ద్వారా లక్షల కోట్ల భారం పడుతుందని చెప్పారు. ఇలాంటి ముడుపుల ఒప్పందాలతో ప్రజలపై విద్యుత్ భారం పడిన గుర్తు చేశారు. ఇంత జరిగినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఒక్క విచారణ కమిషన్ కూడా వేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. అతడి అవినీతి అమెరికాలో బయటపడితే ఇక్కడ దర్యాప్తు సంస్థలు అన్ని ఆదాని చేతిలో ఉండడంతో ఎవరికి తెలియడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో మన పరువు పోయిందని షర్మిల వ్యాఖ్యానించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపడం కాదా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎందుకని ఇంతవరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా ఒక్క ఎంక్వైరీకి కూడా ఎందుకు కమిషన్ చేయలేదు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ అవినీతి బయటపడింది, డిస్కవర్ చేసింది మన ఏజెన్సీలు కాదు. భారతదేశం సంబంధించిన ఈడీఓ, భారతదేశానికి సంబంధించిన సిబిఐఓ అవినీతి జరిగిందని అదానీ లాంటి వాడు ఆంధ్ర రాష్ట్రానికే 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒక డీల్ సంపాదించుకున్నాడని, మిగతా రాష్ట్రాలకు ఇంకొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు డీళ్లు సంపాదించుకున్నారు అన్న విషయము మన ఏజెన్సీలు ఏవి బయట పెట్టలేదు. ఎంత సిగ్గుచేటు! ఇక్కడ మన దేశంలో జరిగిన అవినీతి ఎక్కడో అమెరికాలో బయటపడింది. ఇక్కడ ఎందుకు బయటపడలేదు? ఇక్కడ ఎందుకు డిస్కవర్ చేయలేకపోయారు? ఎందుకంటే ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా అన్ని అదానీ గారి చేతుల్లోనే ఉంది. ఆదానీ దేశం పరువు తీయగా వైఎస్ జగన్ రాష్ట్రం పరువు తీశారని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఆదానీపై అమెరికాలో చర్యలకు అక్కడి కోర్టులు, అరెస్టులకు పోలీసులు సిద్ధమవుతున్నా మన ప్రభుత్వం కనీసం ఒక్క చర్య కూడా చేయలేదని గుర్తు చేశారు. ఇక్కడ చంద్రబాబు కూడా చర్యలకు వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్తో ఆదానీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తారా లేదా అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. జగన్ అవినీతిపై దర్యాప్తుకు చంద్రబాబుకు మనసు రావడం లేదని విమర్శించారు. జగన్ ముడుపులు తీసుకున్నాడని, అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆదానితో నేరుగా ముడుపులు మాట్లాడుకున్నారని ఆధారాలున్నాయి. లంచాల కోసమే జగన్ ఆ ఒప్పందాలకు సంతకాలు పెట్టారు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తాను అవినీతి పరుడు కాకపోతే వైఎస్ జగన్ తన బిడ్డల మీద ప్రమాణం చేయాలని వైఎస్ షర్మిల ఛాలెంజ్ చేశారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.